నేను మా అమ్మ మా ఇంటికి వెళ్తున్నాం. అయ్యో కోడలా చిన్నోడు ఇంట్లో లేడు కదా, వచ్చిన తర్వాత నేను బస్ స్టాండ్లో దింపొచ్చు కదా. లేదత్తమ్మా, ఆయనకు ఫోన్ చేసిన, ఆయన వచ్చరికి లేట్ అవుతాడని నన్ను అమ్మని వెళ్ళమని చెప్పిండు. సరే కోడలా 2-3 రోజులు ఉండొస్తావా? లేదత్తమ్మా, పోకపోక పోతున్నా కదా, ఒక వారం రోజులు ఉండొస్తా. బిడ్డ మనం పోయేటట్టు అల్లుడికి చెప్పినావానే? ఆయనకేం చెప్పేదే, పా నువ్వు ఏడ పనిలే నీకు. గట్లా అంటే ఎట్లా బిడ్డ? అల్లుడు ఏమనుకుంటాడు ఫోన్ చేసి చెప్పు. ఏ ఊకోవే అమ్మ, జాబ్ లేదు ఏం లేదు, ఎన్ని రోజులని చెప్పేసి ఊర్లో ఉండాలి. పా ఇంటి బా సక్క నువ్వు. పెద్దోడా, ఈ మధ్యలో చిన్నోనితోనే అలా మాట్లాడినావారా? దేని గురించి నాన్న నువ్వు మాట్లాడేది? చిన్నోనికో నౌకరు లేదా, కూడలు ఓర్తలేదా? అరే వాళ్ళు ఇద్దరి మధ్య గొడవలు అయితేనే ఆరా? ఏ గొడవలు ఎందుకైతే నాన్న, నీకు అట్లా ఎందుకు అనిపించింది? వాళ్ళతో మంచిగా ఉంటాలి కాదే. కూడలు ఇంట్లో మాటలు పెట్టి అర్థమైతలేదా ఆరా? ఎవరిని ఓర్తనే లేదా? నువ్వు ఈ గొడవలు అనబట్టి ఎట్లా చేయాలి నాకు అర్థం కాదు. ఏం మడతలు అట్లే ఉంటాయి నాన్న. అయినా ఇప్పుడు మనకి ఏం తక్కువైందే, పొలం గిట్లా లేదా? తమ్ముడు జాబ్ చేస్తే చేయబోతుంది. మన కరెక్టే బిడ్డ. ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉన్నది, 5 ఎకరాలు వస్తుంది బంగారం లెక్క. అది 500 గదాలు ఉన్నది, 250 గదాలు వస్తుంది. అదే ఎవరు అర్థం చేసుకోవాలరా? ఆ కూడలు వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇగో నాన్న, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జాబ్ వచ్చినా కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు. ఆ అలవాటు కొద్ది ఇక్కడ ఊర్లో ఉండలేకపోతుంది నాన్న. కొంచెం మెల్లమెల్లంగా అయితే అలవాటు అయితే తీరాదు. ఏమున్నది, వాళ్ళు ఎక్కడున్నా భార్య భర్తలు మంచిగా సినిమా కోరికలేక సంతోషంగా ఉంటే మనకు అదే చాలరా. ఊక చిటాపట అంటే మనకు కూడా ఎట్లా అనిపిస్తారో చూసుకుంటా అంటే. నువ్వు వాటి గురించి ఆలోచించకపోతే నాన్న, తమ్ముడు చూసుకుంటారు తీ అదంతా. ఏమన్నా లవర్ బాయ్ అంత ఓకేనా ఇంట్లో ఇప్పుడు? మరి అరే అఖిల నన్ను నమ్మి లవ్ చేసి పెళ్లి చేసుకుందిరా. తనకు అక్కడ సిటీ లైఫ్ అలవాటైనాక ఇక్కడ ఊళ్ళో ఉండమంటే కష్టమే కదరా. ఇప్పుడు మనం ఎక్కడున్నా అడ్జస్ట్ చేయాలి కదరా. మా అంటే మీకు పెళ్ళి అయ్యి సిటీకి పోయి ఎంత అవుతుందా? 1 year అవుతుంది. ఆ 1 yearకే నేను సిటీలోనే ఉంటా, ఊర్లో ఉంటా అంటే అది కూడా కరెక్ట్ కాదు కదరా. ఈ బేసిక్గా తప్పంతా నాదేరా. 2 నెలల జాబ్ వస్తుంది, జాబ్ రాగానే హైదరాబాద్కి వచ్చేద్దామని చెప్పి ఇప్పుడు 6 నెలలకి ఇక్కడే ఉంచుతున్నా. అసలు ఈ రోజుల్లో జాబులే దొరకడం కష్టంగా ఉన్నది. అర్థం చేసుకోవాలి. 6 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. నీతో మంచిగా కలిసి ఉండాలి కదరా. అరే ఒకప్పుడు అంటే ప్రేమించుకున్నాం కాబట్టి నడిచిందిరా. కానీ ఇప్పుడు పెళ్ళయింది, బాధ్యతలు పెరిగినాయి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటుంది. తన ఆలోచన కూడా కరెక్టే కదరా. నేను అనవసరంగా తొందరపడ్డానేమో అనిపిస్తుంది. తన తొందరపాటు నాకు తెలుసురా. తెలిసి కూడా నేను చేసుకున్నాను. ఇప్పుడు నాదే తప్పురా. అయినా ఇట్లా ఎన్నిసార్లు గొడవలు కాలే, ఎన్నిసార్లు క్లియర్ కాలే. సర్లేరా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? ఇక తన దగ్గరికి వెళ్ళి తనతో నిమ్మలంగా మాట్లాడి మెల్లగా ఎక్కడికన్నా సినిమాకి తీసుకుపోయి వచ్చి తనని కూల్ చేస్తారా, తనే కూల్ అవుతుంది. ఓకేరా, నీ ఆలోచన కూడా మంచిగానే ఉన్నది. మీరు ఇద్దరు మంచిగా కలిసి ఉంటే నాకు కూడా కావాలరా. పోయి సార్ట్అవుట్ చేసుకోపోయి. నేను పెట్టిన అగ్గి మొత్తం అంటుకొని తగలబడుతుంది అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ వీడు దాన్ని కూల్ చేద్దామని చెప్పేసి పోతాను కదా.